పాండవులు కుంతి వారణావతానికి బయలుదేరారు. వాళ్ళ రథాలు కదలబోతుంటే అక్కడున్న పౌరులందరూ వెళ్లొద్దు అని చాలా బ్రతిమిలాడారు. యుధిష్ఠిరుడు వాళ్ళందరికీ నచ్చజెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. విదురుడు వీళ్ళందరినీ సాగనంపే రీజన్ తో వాళ్ళతో పాటు కొంచెం దూరం ట్రావెల్ చేశాడు. విదురుడికి మ్లేచ్ఛ భాష తెలుసు, అదే భాష యుధిష్ఠిరుడు కూడా తెలుసు. సో ఆ కోడ్ లాంగ్వేజ్ వాడి విదురుడు ఇలా అన్నాడు. ఇలా చాలాసేపు మాట్లాడిన తర్వాత యుధిష్ఠిరుడు, మహాత్మా మీరు చెప్పింది నాకు అర్థమైంది అని అన్నాడు. అప్పుడు విదురుడు, నేను చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని మళ్ళీ దాన్ని అండర్లైన్ చేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మనందరిలాగే కుంతికి కూడా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అర్థం కాలేదు. సో విదురుడు వెళ్ళిపోయిన వెంటనే యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది, కుమారా, విదురుడు ఏవో విచిత్రమైన మాటలు నీకు చెప్పాడు, అవి నువ్వు చాలా శ్రద్ధగా విని నాకు అర్థమైందని చెప్పావు. ఆయన ఏం చెప్పాడో నువ్వేం అర్థం చేసుకున్నావో నాకైతే అసలు అర్థం కాలేదు అని అంది. అప్పుడు యుధిష్ఠిరుడు, అమ్మ, అక్కడ వారణావతంలో మనం ఉండే ప్లేస్, దాని డీటెయిల్స్, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ నాకు క్లియర్ గా చెప్పాడు. అవన్నీ నాకు అర్థమైనాయి అని నేను చెప్పాను అని అన్నాడు. అలా మాట్లాడుకుంటూ పాండవులు వారణావతం చేరారు. అక్కడున్న పౌరులందరూ చాలా ఉత్సాహంతో ఆదరంతో వాళ్ళని స్వాగతించారు.